వనామీతో గిట్టుబాటు కావడం లేదని టైగర్ రొయ్య సాగుపై దృష్టి పెట్టిన ఆక్వా రైతులు నాసిరకం సీడ్తో తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. బరువు పెరగక, కౌంటు రాక పెట్టుబడి ఖర్చులను అందుకోలేకపోతున్నారు. ఎకరాకు దాదాపు 2 టన్నులు రావాల్సిన రొయ్య 2 క్వింటాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, ఒంగోలు, నాగులప్పలపాడు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో దాదాపు 28,000 ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతోంది. టైగర్లో మెరుగైన కౌంట్, ధర గిట్టుబాటుగా ఉన్నందున గత 4-5 ఏళ్లుగా ఈ రకం రొయ్య సాగు చేస్తున్నారు. బ్లాక్ టైగర్ రొయ్యలో మోనోడాన్ రకాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మోనోడాన్ రకం పిల్ల ఉత్పత్తిలో సాంకేతిక ప్రమాణాలకు లోబడి ఉంటాయనే ఉద్దేశంతో హ్యాచరీల నుంచి కొనుగోలు చేసి సాగు చేస్తారు. ఒక్కో రొయ్య 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పెరుగుతుంది. 10 కౌంట్ వస్తే కిలో దాదాపు 1,100 రూపాయలు, 20 కౌంట్ వస్తే 550 రూపాయల ధర పలుకుతుంది. ఎకరా చెరువులో 1.5 నుంచి 2 టన్నుల వరకు ఉత్పత్తి అయ్యి రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది. అయితే గత 2 ఏళ్లుగా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాది నుంచి మోనోడాన్ రకం సీడ్ విక్రయంలో హ్యాచరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. రోజుల వయసు ఉన్న పిల్లలను దిగుమతి చేసుకుని పెంచి విక్రయించడంతో నాణ్యత కోల్పోతున్నాయి. తల్లి బ్రూడర్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పిల్లలను రైతులు కొని తమ చెరువుల్లో వేసుకుంటే నెలలు గడుస్తున్నా ఎదుగుదల ఉండటం లేదు. 3 నుంచి 10 గ్రాముల లోపే రొయ్య పెరగడం వల్ల ఎకరాకు లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. గత 2 సంవత్సరాల నుండి మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం సాగు చేసినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి కారణం నాసిరకమైనటువంటి సీడు. ఏదైతే ఈ బిఎంసి 2 సంవత్సరాల క్రితం బిఎంసి పెట్టారో, ఈ బిఎంసి పెట్టిన కాడి నుంచి చెరువుల్లో వదిలినటువంటి రొయ్యలు ఎదుగుదల ఉండటం లేదు. దీనికి కారణం తేల్చమని చెప్పేసి మత్స్యశాఖ అధికారులని, సిఐ అధికారులను అనేక సార్లు కోరి ఉన్నాం. వాళ్ళు ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక 15 ఎకరాలు టైగర్ రొయ్యలు సాగు చేశాను. 3 నెలలైనా కూడా అవి 3 గ్రాములే ఉన్నాయి. ఇప్పటికి చెరువుకి దాదాపు 4 లక్షల రూపాయలు బాగొట్టాను. ఇప్పటికి అంటే 1.5 ఎకరం చెరువుకి అంతా 3 గ్రాముల్లో ఉంటే రొయ్యలు మొత్తం కూడా లూషియల్ పడిపోయి, ఫంగస్ పడిపోయి చచ్చిపోవడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గత 10 రోజుల కిందట ఫిషరీస్ వాళ్ళకు కూడా చేశాము. గుజరాత్ నుంచి వచ్చిన హ్యాచరీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో రైతుల దగ్గర దోచుకుంటున్నారు పిల్ల రూపాయి చేసి. 3 నెలలైనా కూడా 5-6 గ్రాములు ఉంటే రైతులు నష్టపోతా, పనికిరావని చచ్చిపోతా ఉంటే స్పాట్లు వచ్చి ఇప్పుడు తీసేయడం జరుగుతుంది. చాలా 100 ఎకరం పోయింది. ఇప్పుడు మళ్ళీ వాడు సీడీ నెలాఖరం మళ్ళీ అమ్ముతానని మొదలు పెడుతున్నాడు. కాబట్టి ఆ హ్యాచరీలు కనుక కంట్రోల్ చేయకపోతే రైతులు మేమే వెళ్ళి హ్యాచరీల మీద దాడి చేసి హ్యాచరీలో సీడ్ అమ్మకుండా చేయడానికి మేము రైతులందరినీ కూడా సంఘటన చేసి వాళ్ళమే అదే ప్రయత్నంలో మేము చేస్తామని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. మాకు 9 చెరువులు ఉన్నాయి. వాటిలో 4 చెరువులు మోనో సీడ్ వేసాము. మోనోడాను 2 నెలల కల్లా 5-6 గ్రాములు వచ్చి లూషియల్ పడిపోయి బాగా ఇబ్బంది జరిగి లాస్ వచ్చింది. నా తోటి సోదరులకు ఇప్పించింది కూడా బాగానే ఇబ్బంది జరిగి అన్ని చోట్ల 3 నెలలైనా కూడా 8 గ్రాములు 9 గ్రాములు సైజరేషను ఎక్కువ రావటం వల్ల బాగా లాస్ పోయాము. మేము ఒక 6 రైతులమి. మిగతా ప్రకాశం జిల్లాలో చాలా మంది రైతులు బాగా లాస్ పోయారు. ఆ మోనోడాన్ సీడు ఇంతకుముందు లోగడ 2 క్రాపులు బాగా వచ్చింది. తర్వాత 2 క్రాపుల నుంచి బాగా లాసు పోయి ఉన్నాము. అందువల్ల కామన్ గారు విచారించి మంచి సీడ్ ఇప్పించాల్సిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోస్టల్ ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో హ్యాచరీస్ లో సీడ్ తయారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.